నిజం చెప్పిన కర్పగం. కుట్టికి ఆస్తిలో వాటా రాసిన జ్యోతి షాక్లో జీవన. ఇందుకు కర్పగం జ్యోతికి ఎలా నిజం చెప్పింది? మరి కుట్టికి ఆస్తిలో వాటా రాసిన జ్యోతిని ఇందుమతి గాని జీవన గాని ఏమన్నారు? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపిమ జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తమే చూసుకున్నట్లయితే గనుక ఇక కర్పగం స్పృహ తప్పి పడిపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇక కుట్టి అయితే చాలా ఆలోచిస్తుంది. ఇప్పుడు కర్పగం నాకు తెలుసు అంటే అన్ని వివరాలు ఆదిత్య గారికి చెప్పాలి, తను స్పృహలోకి వచ్చాక పరిస్థితిని బట్టి చెప్దామని చెప్పని అనుకుంటుంది. ఈలోపు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేసరికి మెడిసిన్స్ అన్ని ఇచ్చేసి ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి అని చెప్పి ఆదిత్య కుట్టిని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కుట్టి అయితే ఈ కర్పగం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చనిపోయిందనుకున్న మనిషి మళ్ళీ తిరిగి రావడం ఏంటి? నాన్నకి ఈవిడ కనిపించలేదా? కనిపించుంటే ఖచ్చితంగా నాన్న విషయం తెలుసుకుని ఉండేవాళ్ళు. కర్పగం నన్ను చూసిందా? నేనే కుట్టినని గుర్తుపట్టిందా అని ఎన్నో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అలా ఆలోచిస్తున్న ఆనంది ఆలోచనల్లోంచి బయటకు తీసుకొచ్చి ఇంటికి వచ్చేసాం అంటాడు ఆదిత్య. వచ్చేసాం ఆదిత్య గారు అంటూ ఇక దిగి లోపలికి వెళుతుందే కానీ ఆలోచనలన్నీ కర్పగం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఈలోపు ఇక్కడ జ్యోతి వాళ్ళ లీగల్ టీంలో ఒక అమ్మాయికి బాగోలేదని చెప్పేసరికి గబగబా ఐసీయూలో ఉందంటే అక్కడికే వెళ్తుంది జ్యోతి. అలా వెళ్ళినటువంటి జ్యోతిని కర్పగం స్పృహలోకి వచ్చి గుర్తుపడుతుంది. అది కూడా ఎలా? జ్యోతి మాట్లాడుతూ ఉండగా ఆ వాయిస్ విని గుర్తుపడుతుంది. ఇక స్పృహలోకి వస్తుంది. మెల్లగా జ్యోతిని పిలిచే ప్రయత్నం చేస్తుంది, కానీ జ్యోతి చూసుకోదు. ఇక ఆ పక్కనున్న బెడ్లో ఆవిడతోటి మాట్లాడి జ్యోతి వెళ్ళిపోబోతూ ఉండగా ఎలా అయినా సరే జ్యోతితో మాట్లాడాలని చెప్పి తనకు పెట్టిన సెలైన్ స్టాండ్ని కింద పడేస్తుంది. దాంతో జ్యోతి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అలా చూసినటువంటి జ్యోతిని ఇట్రండి అని చెప్పి పిలుస్తుంది కర్పగం. అలా పిలిచినటువంటి కర్పగాన్ని చూసినటువంటి జ్యోతి అయితే, ఎవరు మీరు? నన్ను పిలుస్తున్నారు దేనికి? ఏమైనా హెల్ప్ కావాలా అంటే, కాదు నేను మీతో మాట్లాడాలి అంటుంది. నాతో మీరు మాట్లాడాలా? ఏముంది నాతో మాట్లాడడానికి? అసలు మీరెవరో నాకు తెలియదు కదా అంటే, నేనెవరో మీకు తెలీదమ్మా, కానీ మీరు నాకు తెలుసు. మీ భర్త పేరు సూర్య సార్ కదూ, మీ మామగారు జడ్జి గారు కదూ అంటుంది. అవును నిజమే, మీకు నేనెలా తెలుసు అంటే, మీరు నాకు తెలియటం కాదమ్మా, మీ బిడ్డ నాకు తెలుసు, మీ బిడ్డ ద్వారా మీరందరూ నాకు తెలుసు అని అంటే, మా బిడ్డ జీవన మీకు తెలుసా? మా ఇంట్లోనే ఉంది. మీకు జీవన ఎలా తెలుసు అనగానే, మీ ఇంట్లో ఉన్న అమ్మాయి మీ బిడ్డ జీవన కాదమ్మా అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పని అంటే, మీ కుట్టిని చిన్నప్పుడు ఎవరైనా ఎత్తుకుపోయి ఉండారా అని చెప్పని అడుగుతుంది. అవును ఎత్తుకుపోయింది. ఒక అమ్మాయి, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఎత్తుకుపోయింది, కానీ మా అమ్మాయి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది అనగానే, అబ్బా ఆండవరే నాకేంటి బాధ, మీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి మీ అమ్మాయి కాదమ్మా, మీరు ఆనంది ఆనంది అని పిలుస్తున్నారే ఆ అమ్మాయే మీ బిడ్డ, అదే కుట్టి అని చెప్పని అంటే, అవును ఆనంది పేరు కుట్టియే అనగానే, ఆ కుట్టి అని పేరు పెట్టింది ఎవరు? నాందండా, నేనే పెట్టినా నా పేరు. కుట్టి అంటే మా దాంట్లో చిన్న పొన్ను అని అర్థం, అట్లనే పిలిచేదాన్ని. అది నా తాను నుంచి తప్పించుకొని చక్కగా పరిగెట్టుకొచ్చేసింది. అప్పుడు నేను మిమ్మల్ని చేరుకుంటుందనుకున్నాను, కానీ చివరాఖరికి అదేందో నీ బిడ్డ అయ్యుండి నిన్ను జ్యోతమ్మ అంటుంది, సూర్య సార్ అంటుంది. అసలు ఎవరో గాని అమ్మాయి వచ్చి మిమ్మల్ని అమ్మ నాన్న అంటుంది. అసలు ఏమైందో అర్థం కావట్లేదు అంటే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తోంది మా ఆనంది గురించేనా అంటే, అవునమ్మా ఆ ఆనందియే జీవన, ఆ ఆనందియే కుట్టి అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా జ్యోతి షాక్ అవుతుంది. ఏం జరిగిందో చెప్పమనంటే జరిగింది మొత్తం చెప్తుంది కర్పగం. ఇక అప్పటి నుంచి జ్యోతి మనస్సులో చాలా బాధ కలుగుతుంది. ఎందుకు ఇలా చేస్తోంది? తనకి స్పృహ వచ్చిన వయస్సులోనే కదా తను తిరిగి వచ్చింది అంటే, తనకి ఖచ్చితంగా మేమే తల్లిదండ్రులమని తెలిసే ఉంటుంది. అయినా కూడా ఎందుకు ఇలా చేసింది అనుకుంటూ ఇక ఆలోచించి జీవన కుట్టి తనతో ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా ఉంటుంది అన్నీ గుర్తు తెచ్చుకున్నటువంటి జ్యోతికి విషయం అర్థమవుతుంది. తను నా బిడ్డ అనే విషయాన్ని బయట పెట్టకుండా నా ప్రేమనైతే పొందుతోంది అనుకుంటూ తర్వాత రోజు ఉదయాన్నే ఆస్తి వాటాలు ఇంద్రావతి రాసిన ప్రకారంగా ఇక కుట్టికి కూడా ఆస్తిలో వాటా రాసేస్తుంది. ఆ పేపర్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించి కుట్టిని సునంద వాళ్ళని అందరినీ పిలిచి, ఇదిగోండి మీ పెద్ద కోడలు కుట్టికి మా ఆస్తిలో వాటా రాసేశాం అని చెప్పని అంటుంది. మమ్మీ ఏంటి మీరు చేసిన పని అని జీవన అంటే, నువ్వు మాట్లాడకు,
నీకు దీంట్లో సంబంధం లేదు అని అనగానే ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది. ఇక కుట్టి చేతికి పేపర్స్ ఇచ్చి, ఇది నీ హక్కు, అర్థమైందా? ఏదో దానంగా ఇచ్చారు అనుకోకు, ఇది నీ హక్కు, నీది మాత్రమే ఈ హక్కు అంటుంది. దాంతో ఒక్కసారిగా కుట్టికి డౌట్ వచ్చి జ్యోతి వంక చూస్తూ ఉంటే జ్యోతి కుట్టి వంక చూస్తూ నీకు మాత్రమే హక్కు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. మరి జ్యోతి నిజం బయట పెడుతుందా? జ్యోతికి నిజం తెలిసిపోయిందనే విషయం ఆనంద్ తెలుసుకుంటుందా? ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.